క్షణంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పల్లెలు మళ్లీ పచ్చగా కలకలలాడేలా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల అభివృద్ధికి 4 ప్రధాన ప్రణాళికలతో నేడు ఒకేసారి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి నరేగా పనులను ఆమోదం తెలిపేలా ఓ మెగా ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. ఇక దీని ద్వారా మొత్తం 9 కోట్ల పని దినాలు 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమలో బాబు, రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొనుండగా, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ పాల్గొంటారు. ఇక మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామ సభల్లో పాల్గొంటారు. గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాయి కూటమి పార్టీలు. అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ సంస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చాయి. చెప్పినట్లుగానే స్థానిక సంస్థలకు సుమారు 2,000 కోట్ల రూపాయలకు మేర ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, అటు ఏపీలో కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇటు కోనసీమలో చంద్రబాబు, అలాగే రాయలసీమలో పవన్ కళ్యాణ్ కూడా పర్యటించనున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ఎన్డీఏ నేతలు గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారో అందులో భాగంగా ఒక్కొక్క గ్రామాలకు సంబంధించి నిర్ణయాలను తీసుకుంటా ఉన్నారు. సర్పంచులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన హక్కులను కూడా గత ప్రభుత్వం కాలరాసిందని సర్పంచులు అందరూ కూడా ఆందోళన నిర్వహించిన కాలం నుంచి కూడా ఇప్పుడు గ్రామానికి సంబంధించి గ్రామంలో కూడా సభలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, గ్రామంలో రూపురేఖలు ఏ విధంగా మార్చాలనే విషయాలపై కూడా గ్రామ సభలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రామ సభలు అనేవి కూడా ఎక్కడా నిర్వహించలేదు. కానీ ఆ గ్రామానికి సంబంధించిన మొదటి పౌరుడు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్కి కూడా సరైన హక్కులు కూడా కల్పించని పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. దానిపైనే సర్పంచులు తీవ్ర ఆందోళన నిర్వహించడం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సిన నిధులు కానీ ఎక్కడ కూడా సర్పంచులకు కానీ ఈ గ్రామ పంచాయతీలకు కానీ కేటాయించకుండా కూడా నిర్వీర్యం చేసిందంటూ కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గ్రామాలకు స్వరాజ్యాన్ని సంకల్పించాలన్న స్థితితోనే గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలన్న రుజువుతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా నేటి నుంచి ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీల పేరుతో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 13,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా ఒకే రోజు ఈరోజు మొత్తం కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పాల్గొంటూ ఉండగా, ఇలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాలో కూడా ఆయన పాల్గొంటూ ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ సభలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ గ్రామ సభల్లో కూడా 4 అంశాలను ప్రధానంగా వాళ్ళు సూచించుకుంటా ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి అనేది ఏ విధంగా జరగాలి, నిధులు ఏ విధంగా గ్రామాల్లో ఖర్చు పెట్టాలనే విషయాలపై కూడా ఆ గ్రామ సభల్లో చర్చించి ఆ నిధులు ఆ గ్రామంలో ఏ అంశాలు ప్రధానంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే విషయంపై కూడా కేటాయించుకోబోతున్నది. ఎన్నింటినీ గ్రామ స్వరాజ్యానికి ముందుగా గాంధీజీ ఏ విధంగా అయితే కలకన్నారో గ్రామ స్వరాజ్యం కావాలని ఆ విధంగా మేము ముందుకెళ్తామంటూ కూడా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఒక్కొక్కటిగా గ్రామ స్వరాజ్యానికి సంకల్పం చేసే విధంగా వీళ్ళు ఒక్కొక్క నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.